హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కౌశలం ఎగ్జామ్ గురించి ఒక న్యూ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అవి వచ్చేసి ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ ఇంకా కొంతమందికి జరుగుతూ ఉన్నాయి. నాకు కూడా మెసేజ్ వచ్చింది, నేను అప్లై చేశాను. ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి సెకండ్ రౌండ్ ఎగ్జామ్కి నాకు మెసేజ్ అయితే వచ్చింది. మెసేజ్ వస్తుంది, అలాగే మనకి మనం ఏ మెయిల్ ఐడి అయితే ఇస్తామో ఆ మెయిల్కి మెయిల్ అయితే వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, డూస్ డస్ కూడా ఉన్నాయి. మెయిన్ మనకి ఇందులో 45 మినిట్స్ వచ్చేసి స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది, 15 మినిట్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటాయి. ఈ ఎగ్జామ్లో మెయిన్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్. ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే వీటికి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదని మనకి మెసేజ్ వచ్చిందని చెప్పాను కదా, వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ మనకి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ సైడ్ ఇస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేలో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. కమ్యూనికేషన్ స్కిల్స్లో అయితే మార్క్స్ కాదు, గ్రేడ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు నార్మల్గా మనం స్టడీస్లో చూసుకున్నట్లయితే A1 A2 అలా వస్తే మంచిది, అంటే బెస్ట్ స్కోర్ అని చెప్తారు. బట్ ఈ కమ్యూనికేషన్ స్కిల్ కౌశలం ఎగ్జామ్స్కి వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్లో మనకి గ్రేడ్స్ ఎలా ఉంటున్నాయి, A1 A2 B1 B2 C1 C2 ఇవి గ్రేడ్స్ అన్నమాట. బాగా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్లో బాగా మార్క్స్ వస్తే C2 వస్తుంది, తర్వాత దానికి కొంచెం తక్కువ C1, మనకి B2 అనేది కొంచెం తక్కువ అలా అన్నమాట. బాగా తక్కువ వస్తే A1. ఇందులో మనకి A1 A2 B1 B2 C1 C2 ఉన్నాయి కదా. ఇందులో మనకి మెయిన్ రావాల్సింది మీడియం అన్నమాట, B1 B2. మెయిన్ ఇంపార్టెంట్ B2 వచ్చినా పర్వాలేదు, B2కి ఎక్కువ రావాలి, అంటే B2 C1 C2 రావాలి. A1 A2 B1కి కొంచెం జాబ్ ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. B2 C1 C2 వచ్చిన వాళ్ళకి కొంచెం హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకు మెయిన్గా ఎక్కువ మంచి మార్క్స్ వస్తే B2 C1 C2 గ్రేడ్స్ అయితే ఇస్తున్నారు. ఈ గ్రేడ్స్ని బట్టి మీరు ఒకసారి అయితే స్కిల్ అసెస్మెంట్ ఇంటి దగ్గర మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. నా ఎగ్జామ్ వచ్చేసి May 2 వచ్చింది. ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ రాసి చాలా రోజులు అయింది కదా, సో నేనైతే ఏ రిజల్ట్ లేదేంటి అనుకున్నాను. 2 days బ్యాకే నాకైతే మెయిల్ అయితే వచ్చింది. మెయిల్ అలాగే వాట్సాప్ కూడా మెసేజ్ వచ్చింది, సెకండ్ రౌండ్ ఎగ్జామ్ ఉంది అనేసి. ఇలా మీకు కూడా మెయిల్స్ వస్తున్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్లో చెప్పాను కదా, ఈ గ్రేడ్స్ అయితే చూసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్సే వస్తున్నాయి. మన డైలీ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్సే వస్తున్నాయి, పర్సనల్ లైఫ్కి సంబంధించి చాలా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆన్సర్ మనం ఎలా చెప్పినా కాన్ఫిడెన్స్గా, అలాగే మధ్యలో ఆగకుండా చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మనం షార్ట్ ఆన్సర్ చెప్పినా సరే కాన్ఫిడెన్స్తో, ఫేస్తో, స్మైల్తో చెప్పండి. లాంగ్ ఆన్సరే చెప్పనవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనం చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ అలాగే ఫేస్లో స్మైల్ ఉంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఆన్సర్ షార్ట్గా ఉన్నా సరే మంచిగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. లాంగ్ ఆన్సరే అయితే చెప్పవసరం లేదు, షార్ట్ ఆన్సర్ చెప్పినా మంచిగా ఉండేలా చూసుకోండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా సేమ్ ఇంక ఈ ఎగ్జామ్ కూడా ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ అయితే ఎలా జరిగిందో సెకండ్ రౌండ్ ఎగ్జామ్ ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. బట్ క్వశ్చన్స్ అవి చేంజ్ అవుతాయి అంతే. 45 మినిట్స్కి స్కిల్ అసెస్మెంట్, 15 మినిట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ రౌండ్ ఎలా జరిగిందో సెకండ్ రౌండ్ ఎగ్జామ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. పంపించేటప్పుడు లింక్స్ కూడా పంపించారు, ఏం చేయాలి ఏం చేయకూడదని. కేర్ఫుల్గా అవి అయితే చదువుకుని వెళ్ళడం చాలా బెటర్ అనమాట. కేర్ఫుల్గా ఫస్ట్ మెసేజ్ వచ్చిన వెంటనే కేర్ఫుల్గా డూస్ డస్ అయితే చూసుకోండి, ఏం చేయాలి ఏం చేయకూడదు అని. కమ్యూనికేషన్ స్కిల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇచ్చారు, అవి అయితే చదువుకుని వెళ్ళండి. ఇంకా ఈ సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్జామ్స్ ఏమీ ఉండవు. ఇంకా సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకి జాబ్స్ అయితే అలర్ట్ చేస్తారండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది కదా, ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్కి వాళ్ళు అలర్ట్ చేసిన ఎగ్జామ్ సెంటర్లోనే మనం రాయాల్సి వస్తుంది. ఇంకా మనకి మెసేజ్లో వచ్చింది కదా,
ఏ ఎగ్జామ్ సెంటర్ అయితే అలర్ట్ చేశారో ఆ ఎగ్జామ్ సెంటర్లోనే రాసాము. ఇది ఏంటంటే మనం ఎగ్జామ్ సెంటర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే వన్స్ చేంజ్ చేసిన తర్వాత అదైతే మళ్ళీ చేంజ్ చేయాలంటే ఒక 3 months వరకు చేంజ్ చేయడానికి అవ్వదు. మనం చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఎగ్జామ్ సెంటర్ కౌశలం వెబ్సైట్లోకి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ని అయితే మీరు అవైలబుల్గా ఉన్న ఎగ్జామ్ సెంటర్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు. బట్ వన్స్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా 3 months వరకు చేంజ్ చేసుకోవడానికి అయితే అవైలబుల్గా ఉండదు.